హాయ్ ఫ్రెండ్స్, మన తెలుగు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ మొన్న రీసెంట్గా పాకిస్తాన్ టూర్కి వెళ్ళి వచ్చారు. సో పాకిస్తాన్ టూర్కి వెళ్ళిన వీడియోస్ ఫొటోస్ తన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. సో తను చెన్నై ఎయిర్పోర్ట్లో దిగగానే అక్కడ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేసి ఆ టూర్కి సంబంధించిన వీడియోలు, టూర్కి సంబంధించిన ఫుటేజ్ కానీ, టూర్కి సంబంధించిన వివరాలన్నీ కూడా తను అడిగి కనుక్కుంటున్నారు. విచారణ జరుగుతుంది. అంటే ఈ సమయంలో ఎందుకు వెళ్ళావు అసలు నువ్వు పాకిస్తాన్కి? ఏమన్నా నిజంగా నువ్వు పాకిస్తాన్కి వాళ్ళకు అనుగుణంగా లేకపోతే వాళ్ళకు అనుకూలంగా ఏమైనా పనిచేస్తున్నావా? ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలాంటి ఎవిడెన్స్ ఏమీ లేదు, ఊరికే తను ఒక యూట్యూబ్ బ్లాగర్గా మాత్రమే వెళ్ళొచ్చాడని తెలిస్తే ఆటోమేటిక్గా తను రిలీజ్ చేస్తాడు. కాకపోతే కొంచెం స్ట్రిక్ట్ వార్నింగ్లు అయితే పడే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ టైం బాగా తన మీద నిఘా పెడతారు. తన మూమెంట్స్ అన్నీ కూడా కంపల్సరీగా అట్లీస్ట్ ఒక 6 నెలలు 1 ఇయర్ వరకు ఖచ్చితంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా వీళ్ళ పరిశీలనలో ఉంటాయి. అంతేగాని మీకు ఎప్పుడూ చెప్తుంటాను నేను, ఈ యూట్యూబ్ ఛానల్ కానీ, న్యూస్ ఛానల్ కానీ, ఈ వేరే ట్రావెల్ బ్లాగర్స్ ఉన్నారు కదా, మన తెలుగులో పేర్లు చెప్పడం ఎందుకులేండి. సో అన్ని దేశాలు తిరుగుతున్న వాళ్ళకి దొరికిందే ఛాన్స్ అని చూసారా. నేను ముందే చెప్పాను, భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ ఏజెంటు, ఉగ్రవాదులతో లింక్స్ బయటపడ్డాయి. ఇంకా ఎక్కడా అలాంటి న్యూస్ రాలేదండి. భయ్యా సన్నీ యాదవ్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు అంతే. నిజంగా తనకి పాకిస్తాన్తో లింక్స్ ఉంటే అతను పాకిస్తాన్కి వెళ్ళాడని చెప్పి ఈ టైంలో వెళ్ళి అదే పనిగా మల్హోత్రా అమ్మాయి అరెస్ట్ అయిన ఈ టైంలో నిజంగా తను వెళ్ళి అన్ని వీడియోలు పెట్టి ఓపెన్గా పబ్లిక్గా చేస్తాడా? నిజంగా లింక్స్ ఉన్నవాడైతే ఈ టైంలో వెళ్ళాలనుకుంటే సీక్రెట్గా మర్యాదగా వెళ్ళి వస్తాడు. కానీ సో అక్కడే ఒక చిన్న లాజిక్ ఏంటంటే, తను జస్ట్ పబ్లిసిటీ కోసము తన యూట్యూబ్ సెన్సేషనలైజ్ అవుతుంది. ఈ టైంలో పాకిస్తాన్కి వెళ్తే పాకిస్తాన్ అని ఒక ట్యాగ్ వర్డ్ ఈజీగా వ్యూస్ లాగుతుంది కాబట్టి ఎక్కువగా వ్యూస్ వచ్చే సెన్సేషన్ చేసుకోవచ్చు, తన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అంటే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు వ్యూస్తో అనే ఉద్దేశంతో వెళ్ళాడు తప్ప. కానీ అది కూడా తప్పు. అంటే తనకి ఇంకేదో తింగరబుద్ధి పుట్టింది. చెప్పాను కదా, డబ్బులే పరమావధిగా ఆలోచించే యూట్యూబర్లకు ఏదో రకంగా డబ్బులు సంపాదించామని. ఇప్పుడు ఈ ఎన్ఐఏ పోలీస్ నుంచి రిలీజ్ అయిన తర్వాత తను ఒక 2-3 వీడియోలు పెట్టాడు అనుకోండి, ఆ వీడియోలో కూడా లక్షల వ్యూస్ వస్తాయి. ఎందుకంటే జనాలు రెడీగా ఉంటారు ఇట్లాంటి వీడియోలు చూడడానికి. సో అలాంటి సెన్సేషన్ చేసుకోవడం కోసం వెళ్ళాడు. కానీ నన్ను అడిగితే నాకు తెలిసినంతవరకు నిజంగా పాకిస్తాన్తో లింక్ ఉన్న ఎవరైనా సరే, ఈ జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు ఇంత అరెస్ట్ అయిన ఈ టైంలో, నిఘా వర్గాలు ఇంత గట్టిగా పనిచేస్తున్న టైంలో వెళ్ళినా పబ్లిక్గా వెళ్ళి అంత ఈజీగా ఫోటోలు పెట్టరు. కాబట్టి ఈ టీఆర్పీ కోసం చెప్పే న్యూస్ ఛానళ్ళు, అనవసరమైన వ్యూస్ కోసం సెన్సేషనల్ తమ్నెయిల్ పెట్టుకునే ఈ యూట్యూబర్ల మాటలు ఎప్పుడైనా వినడం మానేసి మెల్లగా పనికొచ్చే విషయాల వైపు ఆలోచించి మీ జీవితానికి పనికొచ్చే విషయాల గురించి ఎక్కువ టైం స్పెండ్ చేయండి.